రాఘోవా పరిచయం అక్కర్లేని వ్యక్తి, సమాజాన్ని లెక్క చేయని మనస్వి, సాంప్రదాయాలను సునిశితంగా పక్కన పెట్టేయడం అతని ఇజం. వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం మాత్రమే అతనికి తెలిసిన విద్య. తనని మాత్రమే నమ్ముకుని బ్రతికే వ్యక్తి. అతనికి అన్ని ఎడల విమర్శలున్నా ఎందుకో విశ్వం నుంచి సహకారం మాత్రం మెండుగానే ఉంటుంది. బహుశా లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు. అందుకే అంత నిక్కచ్చిగా తన బిహేవియరల్ స్క్రిప్ట్ని అలా రాసుకుంటాడు. ఈ సమాజం తనను అలా తయారు చేసిందా, లేక ఈ సమాజం కోసం తను అలా తయారయ్యాడా అనేది మామూలు మనిషి మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్న. కానీ నేను వాళ్ళల్లో లేను. తనకు కావలసిన దానిని వదిలిపెట్టడు, వద్దనుకున్న దానిని వద్దనే అంటాడు. రెండో ఆలోచనే ఉండదు. నారాయణ అంటే స్వర్గం లభిస్తుంది అని అనమంటే అనడు. కనీసం నారా అనైనా అను, సగం స్వర్గం లభిస్తుంది అని తాటి నారను చూపిస్తే పీచు అని అంటాడే కానీ నారా అని అనడు. అందరూ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు మాత్రమే ఉంటారని సరిపెట్టుకుంటుంటారు. కానీ అతను ఇంకా ఆ జాబితాలో ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ల కోసం గ్రంథాలన్నీ శోధించి ఆ నలుగురే కాదు, మొత్తం 64 మంది ఉంటారని తెలుసుకుని, అబ్బా, ఈ విషయం ముందే తెలుసుంటే వాళ్ల కోసం ఎప్పుడూ చనిపోయి ఉండేవాడినే అని స్టేజ్ మీద బహిరంగంగా వాపోయిన మనిషి. అతనికి ఆడవాళ్ల అందచందాలంటే ఇష్టమని చెప్పుకుంటుంటాడు. అందుకే అతని పాదానికి పెదవికి తేడా ఉండదని ప్రయోగాత్మకంగా చూపించాడు కూడా. ముఖస్థుతి అంటే అస్సలు గిట్టదంటాడు. ముఖం మీదనే తనను ఇమిటేట్ చేస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. గిలిగింతలకు కూడా గురయ్యాడు. అతను మాటల మరాఠీ అయినప్పటికీ కళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటాడనిపిస్తుంది. అతన్ని చూసిన ప్రతి ఒక్కరికి అతనిలాగే ఉంటే బాగుణ్ణు అని అనిపిస్తుంది. కానీ సమాజం దెబ్బకు చెవుల్లోంచి వచ్చే పొగలను గుర్తు తెచ్చుకొని అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని అనుకుంటుంటారు. తన మీద ఎవరైనా దాడి చేస్తే అది వాళ్ల స్వభావం, తిరిగి నేను దాడి చెయ్యను, అది నా స్వభావం అని అంటాడు. అందరిలాగా అతని సినిమాకి కథ అల్లుకోడు. తనను కలవరపెట్టే ఆలోచనలకు చిత్రరూపమిచ్చి తీరిగ్గా పగ సాధిస్తాడు. అతని సినిమాకి పూర్తి ప్రేక్షకుడు అతడే. అందుకే తన సినిమాని ఎప్పుడూ కూడా నేడే చూడండి అని అనడు. అతని నిర్మాతలకి ఆత్మస్థైర్యం, ధైర్యం, నిర్భీతి అనే ప్రజాస్వామిక విలువలు ఎల్లప్పుడూ ఉంటాయి. మనమందరం ముసుగు వీరులం. అతను మాత్రం ముసుగు తీసి విసిరి దూరంగా పారేసిన మానసిక నగ్న మునివీరుడు. కావాలంటే అతనినే అడగండి. ఇంతకీ అతనెవరో చెప్పలేదు కదా. తెలుగులో ముందుగానే చెప్పా, అర్థం కాకుంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా. అతడే ఆర్జీవి.